గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. గోదాదేవి రంగనాథుల వారిని సేవించుటకు తన స్నేహితురాలను మేలుకొల్పు 11వ పాసురమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం. ఈ 11వ పాసురంలో గోదాదేవి సకల సంపన్నురాలైన ఓ గోపికను శ్రీకృష్ణుల వారిని సేవిద్దాం అని లేపుచున్నది. పోతన గారి భాగవత దశమ స్కందంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుల వారిని ప్రార్థింపు పద్యము. గోదాదేవి సమాన భావములను పోతన గారు ఈ పద్యంలో చెప్పి ఉన్నారు. ఆ పద్యం ఇదిగో. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, నేనీ శుభాకార మీక్షింప కన్నుల కకిలార్థ లాభంబు గలుగుచుండు, నేనీ చరణ సేవ ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు బొందగలుగు, నేనీల సన్నామ మే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతుల్వాయునట్టి నీయందు నా చిత్త మనవరతమునచ్చియున్నది, నీయాన నానలేదు కరుణ చూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. ఇక ఈ 11వ పాసురమును తెలుగు భాష తీయదనంలో తెలుసుకుందాం. ఈనిన అనేక పశువుల పాలు పితికి యుద్ధంలో శత్రువుల బలం నశింపచేసి కొంచెమైనా దోషం లేని గోపాల వంశాలకు ఆణిముత్యమైన ఓ గోపిక, అందరికంటే అందమైన గోపిక, అడవి నెమలి వంటి అందమైన దానా, లేచిరమ్ము, బంధుజనులందరం నీ వాకిట నిలబడి భగవంతుడైన ఆ నీలమేఘ శ్యాముని గుణగణములు గానం చేయుచున్నాము. నీవు కదలవు మెదలవు, ఉలకవు పలకవు. ఓ భాగ్యవంతురాలా, మన లక్ష్యం ఏమిటి? ఈ విధంగా పరుండటంలో నీ ఉద్దేశం ఏమిటి? ఈ కలియుగమునందు భగవంతుని స్మరణ చేయుటయే మోక్షం. ఇదే కదా మన వ్రతం. శ్రీ విష్ణు తనూజాయే గోదాయే